మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు రచ్చకెక్కింది. గూడెం రహదారిపై ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను తొలగించి కార్యకర్తలు నిరసనకు దిగారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ వంశీకృష్ణను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు సిద్ధమయ్యారు. గోబాక్ ఎంపీ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ పర్యటనలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాలలో ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లక్ష్మీదుర్గ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాసేపట్లో మంచిర్యాల నియోజకవర్గంలోని దండపల్లి మండలం గూడెంలో పర్యటించాల్సి ఉంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఆయన రావాల్సి ఉంది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో కూడా గూడెం గోదావరి వంతెన చెక్పోస్ట్ వద్ద చేరుకున్నారు. ఎంపీ రావద్దని స్థానిక కాంగ్రెస్ ప్రజాపతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎంపీ ఏకపక్షంగా టూర్లు చేస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ కార్యక్రమాల్లో గందరగోళం ఏర్పడుతుంది. వర్గాలను పెంచి పోషిస్తున్న ఆరోపిస్తూ కాంగ్రెస్ సంబంధించిన దాదాపు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హైవేపైకి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కూడా ఎంపీ పర్యటన అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీకి సంబంధించి ఏర్పాటు చేసిన స్వాగత తోరణం ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు చించివేశారు. ఎంపీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తా ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రోడ్లపైకి చేరడంతో పోలీసులు కూడా వారిని అదుపులోకి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ ధర్మపురం నియోజకవర్గంలో ధర్మారంలో ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ రావాల్సి ఉంది. అయితే ఎంపీ రావద్దని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వర్గీయులందరూ కూడా ఆందోళన చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మొదటి నుంచి కూడా గ్యాప్ ఉంది. ఈ మధ్యలో కొంతకాలం పాటు అంత సమన్వయం అనిపించినా కూడా మళ్ళీ కూడా ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఇతర నేతలను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళం, వర్గపోరు తయారవుతోంది. అంతా కూడా ఎంపీ వంశీకృష్ణ అతని తండ్రి మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వర్గీయులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తం మీద కూడా ఎంపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వందల సంఖ్యలో రోడ్డు హైవే పైకి చేరడం స్థానికంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దారితీస్తుంది. అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఒకవేళ ఎంపీని అడ్డుకుంటే కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా భారీ ఎత్తున వాహనాలు తీసుకొని రావడం జరిగింది. మొత్తానికి కూడా జాతీయ రహదారిపై ఇంకా కూడా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఎంపీ వస్తారని చెప్పి ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఎంపీ వస్తే ఊరుకునేది లేదని చెప్పి కూడా ఎమ్మెల్యే వర్గీయులు చెప్తా ఉన్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ మాంతయ్య. Yes, sir.